పూటకోసారి బెదిరిస్తున్న చైనాకి షాక్ ఇచ్చింది తైవాన్. పెంగ్తూ ద్వీపంలో భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. అమెరికా సరఫరా చేసినటువంటి మెయిన్ బ్యాటిల్ ట్యాంకులతో పాటు జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్తో లైవ్ ఫైరింగ్ కూడా నిర్వహించింది. తద్వారా చైనా వచ్చి ఆక్రమించుకుంటే మేము వదలం. ఇప్పుడు ఓ సాక్ష్యం, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ఏమైనా పేగలిగినాయా? దాడులు చేసినాయి, ధ్వంసం చేసినాయి. అలాగని ఆ దేశాన్ని పరిపాలించలేవు. అలాగే వెనుజులా అధ్యక్షుడు పట్టుకుపోయినటువంటి అమెరికా ఏమైనా దాన్ని పరిపాలించగలుగుతుందా? ఆఫ్ఘనిస్తాన్లో పాలకుల్ని మార్చేసినటువంటి అమెరికా ఏమైనా పరిపాలన చేయగలిగిందా? ఇరాక్లో పరిపాలకులను మార్చగలిగినటువంటి అమెరికా ఏమైనా చేయగలిగిందా? ఆయిల్ దోచుకోవడమో డబ్బులు దోచుకోవడానికి పనికొచ్చింది, అంతకు మించి ఏం చేయలేకపోయింది. రేపు తైవాన్లోనైనా అంతే. చైనా ఏం చేయగలుగుతుంది? అక్కడ ప్రజల మైండ్ను మార్చేస్తుందా, లేదా ప్రజలందరినీ చంపేస్తుందా? తిరగబడగలిగిన మనస్తత్వం మా దగ్గర ఉంది. ఒక ఉక్రెయిన్ రష్యా మీద పోరాడినట్టు మేము పోరాడగలమని చెప్తోంది ఇప్పుడు తైవాన్.